శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మీ ముందుకు జ్ఞానోదయం అనే అంశం మీద వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. మొదటగా ప్రార్థన. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ ప్రభుః భూతకృద్భూతకృద్భావో భూతాత్మా భూతభావనః. ఏదైనా ఒక విషయం మీద పూర్తి జ్ఞానం కలగడానికి జ్ఞానోదయం అంటారు. ఇది ముఖ్యంగా బౌద్ధ ధర్మ విషయాలను తెలియజెప్పడానికి ఉపయోగిస్తారు. ఇందులో బోధి, కేంషో, సతోరి ముఖ్యమైనవి. భారతదేశం, ఆసియా ఖండపు మతాలలో దీనికి సంబంధించిన పదాలు మోక్షం, ముక్తి, కేవల జ్ఞానం అంటే జైన మతం, ఉష్ట అంటే జొరాస్ట్రియన్ మతం, నిత్యత్వవాదులు, సార్వత్రికవాదులు జ్ఞానోదయాన్ని, మార్మికవాదాన్ని ఒకే కోణంలో చూస్తారు. ఇవి రెండు మతపరమైన ఆధ్యాత్మిక అంతర్దృష్టిని పెంపొందించడానికి సమానమైన భావనలుగా చూస్తారు. ఇక భారతదేశం, ఆసియా బౌద్ధ మతం. బోధి తీర్వాద పదం. దీని అర్థం అవగతం కావడం లేదా మేలుకొలుపు పొందడం. మేలుకొలుపు పొందిన వ్యక్తి మనసు యొక్క 4 పరమసత్యాలు తెలుసుకున్నవాడు. మనసు మనల్ని కోరికల, బాధల, జన్మల ఊబిలో పడేస్తుంది. అదే కాకుండా మేలుకొలుపు పొందిన వ్యక్తి మోక్షానికి, ముక్తికి దారిని కూడా చూపిస్తుంది. ప్రజ్ఞ మహాయాన పదం. ఇది మనసు యొక్క నిజస్వరూపానికి దారి చూపిస్తుంది. ఇది మధ్యముకుని ప్రకారం దీని అర్థం వ్యక్తిగత భావం లేకపోవడం. అంటే నిజంగా వ్యక్తిగత స్వార్థం, అహం లేనటువంటి ఒక స్థితి. ఇది బుద్ధతత్వాన్ని కూడా సూచిస్తుంది. జన్ బౌద్ధ మతంలో కెన్షో అంటే అర్థం మన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం. సతోరి అనేది పదం కూడా వాడతారు దీనికి, కానీ సతోరి అంటే కెన్షో అనుభవం. పూర్తి మేలుకొలుపుని పొందడానికి, మేలుకొలుపు అంటే జ్ఞానోదయం పొందడానికి బుద్ధతత్వం అంటారు. బుద్ధతత్వం పొందిన వారిని ఎవరైనా బుద్ధుడు అంటారు. గౌతమ బుద్ధుడే దీనికి ఉదాహరణ. టిబెట్ తుప్తేన్ ఏషే ప్రకారం జ్ఞానోదయం అంటే బౌద్ధ పరిచారకుల యొక్క అంతిమ గమ్యం. మనస్సు యొక్క అన్ని పరిమితులను తొలగించి దాని మంచి శక్తులను పూర్తి స్థాయిలో నెలకొల్పడం. అదే జ్ఞానోదయం. ఇది కరుణ, జ్ఞానం, నైపుణ్యాల యొక్క సమ్మేళన స్థితి. ఇప్పుడు హిందూ ధర్మం గురించి చూస్తున్నాం. భారతదేశ మతాల్లో మోక్షం లేదా ముక్తి అనేది సంసార జీవితం, ఆత్మకు విముక్తి కలిగించడం లాంటిది. ఇది సంసార జీవితపు బాధలను అంతమొందిస్తుంది. జీవుడిని జన్మల మరుజన్మ లేకుండా చేస్తుంది. అద్వైత సిద్ధాంతం. అద్వైత మతం ఒక తత్వశాస్త్ర సిద్ధాంతం. ఈ మతం వారు ఆత్మను, పరమాత్మ ఒక్కటే అని అనుభవం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా చేయడం ద్వారా ముక్తిని పొందుతారు. ఇది పూర్తి చేయడానికి ఒక గురువు వద్ద వీరు చాలా శిక్షణ పొందవలసి వస్తుంది. దీనికి వీరు గ్రంథాలు చదవడం, లోక సంబంధ విషయాలను వదిలివేయడం, అనుభవపూర్వకంగా ఏకత్వాన్ని పొందటానికి కృషి చేస్తారు. క్రీస్తు శకం 788లో భారతదేశంలో పుట్టిన ఈ సిద్ధాంతం అతి ప్రాచుర్యం కలిగిన వేదాంత పద్ధతి. ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలు వేదాంత సిద్ధాంతాలకు మరికొన్ని ఉదాహరణలు. అద్వైతం అంటేనే 2 కాదు 1 అని అర్థం. అంటే
ఆత్మ పరమాత్మ ఒక్కటే, నా ద్వైతం రెండు కాదు. దీనిని అనుభవపూర్వకముగా తెలుసుకోవడమే ముక్తి పొందడానికి గల ప్రధానమైనటువంటి మార్గము. ఈ విషయమై ఒకే గురువు గారి దగ్గర చాలా కసరత్తు కృషిని చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రస్థానత్రయము, ఉపనిషత్తులు, భగవద్గీత మరియు బ్రహ్మసూత్రాలు, ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ఇవి అద్వైత వేదాంతానికి మూల గ్రంథాలు. అద్వైత వేదాంత నియమాలను మొట్టమొదటిసారిగా ఆదిశంకరులచే చెప్పబడినది. అయితే చారిత్రకంగా పరిశీలించినచో గౌడపాదాచార్యులు మొదటిసారిగా ఈ అంశాన్ని ప్రస్తావించారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇహ తత్వ వ్యవస్థ. ఆదిశంకరాచార్యులు పూర్వీకుల అద్వైత సిద్ధాంతాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చారు. ఆయన దీనికి ఆది భౌతిక పండిత వ్యాఖ్యానాన్ని కూడా జోడించారు. ఈ పద్ధతినే ఆ తరువాత వచ్చినటువంటి వేదాంతులు అనుసరించేవారు. తన ప్రకరణ గ్రంథాలలో ఒకటైనటువంటి బ్రహ్మ జ్ఞానావళి మాల, దీంట్లో 20 శ్లోకాల్లో ఆయన ఈ విధంగా అన్నారట: బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః అనేన వేద్యం సశాస్త్రం ఇతి వేదాంత డిండిమః. అంటే బ్రహ్మ సత్యం, ఈ జగత్తంతా మాయ, జగమే మాయ, జీవుడే బ్రహ్మ, వేరేవాడు కాదు. ఇది ఇలా శాస్త్రం కూడా తెలియజేస్తుంది అని ఆదిశంకరులు రచించినటువంటి వివేక చూడామణిలోనిది ఇది. నిత్యానత్య వ్యస్తు వివేకం యొక్క స్వభావాన్ని వివరిస్తూనే అది శాశ్వతమైన మరియు తాత్కాలిక విషయాల మధ్య వివక్షను ఎలా చూపాలో బోధిస్తుంది. ప్రేయస్ నుండి శ్రేయస్ని ఎలా వేరు చేయాలి, ఇది శంకరాచార్యుల వేదాంత వివరణ యొక్క సారాంశం. వేద భావనలో జగత్ అనేది మానవ మనస్సు యొక్క సృష్టి. ఉదాహరణకు, విశ్వంలోని మానవులందరూ ప్రకృతి దృష్టిలో సమానులు. కులము, మతము, రంగు, జాతీయత, దళితులు, బ్రాహ్మణులు, మరాఠాలు, ముస్లింలు మొదలగు విభజనలు మరియు భేదాలు స్వార్థపూరిత ఉద్దేశ్యాలతో మానవ మనస్సు ద్వారా సృష్టించబడతాయి. జగన్మిథ్య అని చెప్పడం ద్వారా శంకరాచార్య గారు మానవాళిని విభజించే ఈ ఇరుకైన ఇంటి గోడలను వదులుకోవాలని కోరుకుంటున్నారు. అందులో కనిపించే ఈ విశ్వం ఉందే, ఇది మరియు ప్రపంచం మిథ్య అని ఆయన చెప్పలేదు. దీనికి విరుద్ధంగా అతను తన అపరోక్షానుభూతిలో పేర్కొన్నాడు. అంటే బ్రాహ్మణుడు మాత్రమే వివిధ నామాలు మరియు రూపాలుగా ప్రకాశిస్తాడు. అన్నింటితో సహా అన్ని కార్యకలాపాలు బ్రహ్మమే తప్ప మరొకటి కాదు అని వేదం ప్రకటించింది. ఆదిశంకరాచార్య కృత బ్రహ్మసూత్రం మరియు ఉపనిషత్తులపై తొలి వ్యాఖ్యాతగా పేర్కొనబడుచున్నాడు. సత్సంగ ఉద్యమం. 1900 శతాబ్దంలో వివేకానందుడు హిందూ పునరుత్థానంలో సింహభాగం పోషించారట. అద్వైత వేదాంతాన్ని రామకృష్ణ మఠము ద్వారా పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం గావించారు. అద్వైత వేదాంతంపై వివేకానందుని యొక్క వ్యాఖ్యానాన్ని ఆధునిక వేదాంతం అంటారు, అంటే సత్సంగం. 1896 సంవత్సరంలో వివేకానందుడు లండన్లో ఒక ప్రసంగాన్ని ఇచ్చారు. దాని పేరు ద అబ్సల్యూట్ అండ్ మేనిఫెస్టేషన్. ఈ ప్రసంగంలో ఆయన మన ధర్మాల గురించి ఇలా పేర్కొన్నారు: నేను ఇలా చెప్పడం అతిశయోక్తిగా ఉండవచ్చునుగాక, అసలు ఆరంభమే
ఒక రకమైనటువంటి ట్విస్ట్తో స్టార్ట్ చేశారు. కానీ భౌతిక నీతి పంథాలు రెండింటిలోనూ నూతన పరిశోధకులతో ఏకీభవించే మతం ఏదైనా ఉందంటే అది అద్వైత మతం మాత్రమే. అందువలనే ఇది నూతన శాస్త్రవేత్తలకు బాగా నప్పుతుంది. వారికి పాత ద్వంద్వ సిద్ధాంతాలు ఎట్టి పరిధిలో సరిపోవు, వారి అవసరాలను సంతృప్తిపరచలేవు. ఒక మనిషికి నమ్మకం ఉంటే అంత మాత్రాన సరిపోదు, శాస్త్రీయ జిజ్ఞాస కూడా ఉండాలి కదా. ముక్తిని పొందడానికి సమాధి స్థితి ముఖ్యమైనదని ఆయన నొక్కి వక్కాడించారు. కానీ ఉపనిషత్తుల్లోనూ శంకరాచార్యుల సిద్ధాంతాలలోనూ ఇదంతగా కనపడదు. శంకరాచార్యులు ధ్యానం, నిర్వికల్ప సమాధులను, ఆత్మకు పరమాత్మకు గల ఏకత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దారులుగా భావించారే కానీ వాటినే చివరి గమ్యాలుగా చెప్పలేదు. యోగా అనేది మనం వ్యక్తిపరమైనటువంటి గుర్తింపు కాకుండా ఈ విషయంతో గుర్తింపు పొందేటువంటి ఒక ధ్యాన వ్యాయామ ప్రక్రియ. ఇది వ్యక్తి ఆలోచనలను ఈ విశ్వం యొక్క ఆలోచనలుగా గుర్తించడమే. దానికి పేరే చైతన్యం. ఈ ఆలోచన విధానం సాంప్రదాయక యోగా విధానమైన ఆలోచనలను నిలిపివేసుకునే పద్ధతి కంటే మిక్కిలి భిన్నమైనటువంటిది. వివేకానందుని యొక్క ఆధునీకరణ విమర్శలకు కూడా లోనైనది. అద్వైత సిద్ధాంతంపై ఏ ఒక్క తత్వవేత్త యొక్క అవగాహనను ప్రశ్నించకుండా పాశ్చాత్యీకరణ అద్వైత సిద్ధాంత అంతర్యాన్ని మసకబార్చింది. సన్యాసానికి పరమానందానికి సహసంబంధం కాస్త అభిజ్ఞాన వాస్తవిక నిర్మాణాన్ని చిన్నబుచ్చేందుకు జరిగిన ప్రయత్నాల క్రమంలో కొట్టుకుపోయింది. కానీ శంకరాచార్యుల వారు ఆయన యొక్క ఆలోచన విధానం ప్రకారం రెండు మాయలోని భాగమే. ఆధునిక అద్వైతం లేదా నియా అద్వైతం అనేది అద్వైతం పైన ఆధునిక పాశ్చాత్య ఉద్దేశాల మీద ఆధారపడిన ఒక కొత్త ఉద్యమం. ఇది చాలా విమర్శలకు లోనవుతూ ఉంది. సాంప్రదాయక గ్రంథాల జ్ఞానం యొక్క అవసరాన్ని గుర్తించకపోవడం, జ్ఞాన యోగ మార్గానికి సన్యాసం యొక్క అవసరాన్ని గుర్తించకపోవడం దీనికి కారణాలు. యోగా అనేది ప్రాచీన భారతదేశంలో పుట్టినటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శాస్త్రాలకు చెంది సుపరిచితమైనటువంటి పదం. యోగా హిందూ తత్వశాస్త్రంలోని 6 ఆస్తికవాదానికి సంబంధించిన 6 సాధనలలో ఇది ఒకటి. ఇది పతంజలి యోగ సూత్రాల ఆధారంగా రచించబడినట్లుగా చెప్పబడుతుంది. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలలో అనేక రకాలైన యోగా సంప్రదాయాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం సహస్రాబ్ది ముందు విభిన్నమైనటువంటి ఆచారాలు క్రీస్తు శకం 1వ ప్రాంతంలో ఒక క్రమ పద్ధతిలో పతంజలి యోగా సూత్రాలకు భిన్నమైనటువంటి సాంప్రదాయంగా పరిణతి చెందింది. పతంజలి యోగా సూత్రాలు ఎక్కువగా మనస్సు యొక్క క్రమశిక్షణపై శ్రద్ధ చూపగా, హృదయమేమో యోగా శరీరం యొక్క ఆరోగ్యం మీద, స్వేచ్ఛత మీద శ్రద్ధ చూపించింది. ఇక 19వ శతాబ్దం నుండి స్వామి వివేకానందుడు మొదలుకొని హిందూ తత్వవేత్తలు అందరూ కూడా ఈ యోగాను పాశ్చాత్య దేశాలలో తీసుకువచ్చారు. 1980లలో పాశ్చాత్య దేశాలలో యోగా శారీరక ఆరోగ్య సంబంధిత
వ్యాయామాల పద్ధతిగా పేరు పొందింది. క్యాన్సర్, ఉబ్బసము, హృద్రోగాలు నివారించడానికి ఒక సహప్రక్రియగా, అంటే వైద్యంతో పాటు యోగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ఒక పదానిపై చాలా పరిశోధనలు జరిగాయి. ఒక సర్వేలో అమెరికా దేశపు యోగ సాధకులు మానసిక కండర సంబంధిత అక్షరాలు మెరుగుపడినట్టుగా తెలిపారు. జ్ఞాన యోగా. సాంప్రదాయిక అద్వైత వేదాంతం జ్ఞానయోగము దారి చాలా ముఖ్యమైనది. అనగా మోక్షాన్ని సాధించడానికి చేసే సాధనే అధ్యయనం. ఇందులో 4 అంచెలు ఉన్నాయి. 1 సమన్యాసాలు, సంపత్తులు, చతుష్టయ సాధన, ఈ 4 లక్షణాలను పెంపొందించుకోవడం. 2 నిత్యానిత్య వస్తు వివేకం, నిత్యానికి అనగా పరమాత్మ లేదా బ్రాహ్మణ, అనిత్యానికి భేదం తెలుసుకోవడం. నెక్స్ట్ ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం, అంటే భూలోక పరలోకాలలో సుఖభోగాలను పరిత్యజించడం. తర్వాత శమాది షట్క సంపత్తి, 6 లక్షణాలు అనగా శమము అంతఃకరణ నియంత్రణ, దమము పంచేంద్రియాల నియంత్రణ, ఉపరతి తిదీక్ష, శ్రద్ధ, సమాధానం, మోక్షత్వం. ఇది 7 రకాలైనటువంటివి చెప్పబడినాయి. శ్రవణం అంటే ఏంది? ఉపనిషత్తులు అద్వైత వేదాంతం మీద ఋషుల యొక్క వ్యాఖ్యానాలు వినడం, బ్రహ్మసూత్రాల వంటి వేదాంత గ్రంథాలను అధ్యయనం చేయడం అత్యంత ఆవశ్యకము. ఈ దశలో విద్యార్థి బ్రాహ్మణ అంటే పరమాత్మ గురించి, ఆత్మ గురించి తెలుసుకుంటాడు. తర్వాత మననం, బోధనల సారాంశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే దశ ఉందే, దానికే బోధనం అని పేరు. ఇక మననం అయిపోయింది. ధ్యానం, అంతా ఒక్కటే అనే అంశంపై ధ్యానం చేసే దశ. నెక్స్ట్ భక్తి యోగం, కర్మయోగాలు, అనుబంధాలు. భక్తి యోగంలో సాధన ఏదైనా నామంలో దేవుడిని కొలవడముపై చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆదిశంకరాచార్యులు ఆయనే భక్తి యోగం యొక్క సిద్ధాంతకర్త. కానీ వేద బలులు, పూజలు జ్ఞానానికి దారి చూపించగలిగిన అవి సరాసరి మోక్షానికి దారి తీయదని ఆయన చెప్పారు. కొద్దిలో కొద్ది శుక్ల గతిల ద్వారా మోక్షాన్ని సాధించడానికి ఉపయోగపడవచ్చును. కర్మయోగము అనేది లాభ నష్టాలకు అతీతంగా మన బాధ్యతలు మనము నిర్వర్తించవలసిన ఒక పద్ధతిని సూచిస్తూ చెప్తేది. స్వామి శివానంద ప్రకారం కర్మయోగం అనగా మన కర్మల ఫలితాలను దేవునిగా అంకితం చేయడం. కర్మయోగం అనగా ఈ బంధాలకు దేనికి కూడా లోబడకుండా అందరూ ఏకమై జయాపజయాలలో సంబంధం లేకుండా మన బాధ్యతలు నిర్వర్తించడం. కర్మయోగము మానవ సమాజానికి స్వార్థరహిత సేవ. కర్మయోగం ఆత్మజ్ఞానాన్ని పొందడానికి దానికి కావలసినటువంటి అంతఃకరణ శుద్ధిని పెంచుతుంది. అంటే బంధాలకు లోనవ్వకుండా హానికి అతీతంగా మానవ సమాజ జాతికి సేవ చేయడం ఇందులో ముఖ్యాంశము. కర్మయోగానికి సంబంధించిన ప్రకారం ఫలము నుండి విడదీయబడినటువంటి యోగా దృక్పథంతో మరియు నేను అనే భావన లేకుండా పూర్తిగా భగవంతుడు లేదా దేవత దగ్గర లొంగిపోయే చర్య ఉంది చూసారా,
అది కర్మయోగం లేదా నిష్కామ కర్మ అని కూడా అంటారు. నిష్కామ కర్మ మరియు సకామ కర్మ ఎందుకు ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తడానికి, ఎవరైనా తన పూర్వకర్మలన్నింటినీ వదిలివేస్తే ద్వంద్వాత్మకం పునర్జన్మ అనుబంధము. అసలు ద్వంద్వత్వం, పునర్జన్మ, అనుబంధము, నిర్లిప్తత, బంధం మరియు ముక్తి మొదలైన వాటి గురించి ప్రశ్న ఉంటుంది. భగవద్గీతలో ఈ ప్రశ్నలకు సమాధానాలు కర్మ లేకుండా ఎవ్వరూ ఉండలేరు, అతను దానిని ఆచరించడానికి కట్టుబడి ఉంటాడు అని భగవద్గీతలో గట్టిగా చెప్పబడింది. ఒక వ్యక్తి చర్య చేయాలి, నిష్క్రియంగా ఉండకూడదు. అలాగే చర్య లేకుండా స్వీయ ప్రయాణం చేయడం పూర్తి కాదు. కాబట్టి మానవుడు చర్య లేకుండా ఉండలేడు లేదా ద్వంద్వ అనుభవాల నుండి విముక్తిని పొందలేడు అనేది మానవునికి కష్టమైన పరిస్థితి కాదు. ఇక్కడ కర్మయోగ పాత్ర మొహంలోకి వస్తుంది. కర్మయోగం మాత్రమే స్వీయ పరిపూర్ణత మరియు బంధము నుండి విముక్తి వైపు నడిపిస్తుంది. అదే విముక్తి వైపు కర్మ వ్యక్తి యొక్క సామర్థ్యము, అలాగే ఆలోచన మరియు సమర్థత, విశ్వాసం ప్రకారం బంధనం లేదా విముక్తి వైపు దారితీస్తుంది. అందుకనే పతంజలి అన్నాడు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. అంటే మనిషి యొక్క మనస్సుకి బంధనమైన విడిపించే కారణం మనసే. ఇక్కడ పేరు, కీర్తి, అధికారం కోసం సామాన్యుల సేవ చేయడం కర్మయోగం కాదు. అందుకే తన మరియు విజయంలో సంబంధం లేకుండా తన కర్మను నిర్వహించాలి. ఒకరి తన కోరికది కర్మపై హక్కు ఉంది, దాని ఫలితంపై కాదు. ఫలాన్ని పొందడం కొరకు మరియు నిష్క్రియంగా పొందడం కొరకు ఏ కర్మను చేయకూడదు. ఇక జైన మతం అన్ని జీవుల పట్ల అహింసను ప్రబోధించేటువంటి భారతదేశపు మతము. దీని తత్వశాస్త్రం ఆత్మను ముక్తి వైపు సాగించడానికి స్వయం కృషి ముఖ్యమైనదని చెప్తుంది. తన లోపల శత్రువులను బయట జయించినటువంటి ఏ ఆత్మ అయినా విజేత అనేటువంటి మహోన్నత స్థితిని చేరుకుంటుంది. ఈ ఆత్మల పరిపూర్ణ స్థితిని సిద్ధ అంటారు. ప్రాచీన గ్రంథాలు జైన మతాన్ని శ్రమణ ధర్మంగా వ్యవహారం చేసుకొచ్చారు. శ్రమణ ధర్మంగా వ్యవహరించడం అంటే వీటిని దిగంబరుల దారి అని కూడా అంటారు. మహోన్నతమైన పరిశుద్ధ జ్ఞానాన్ని జైన మతంలో కైవల్య జ్ఞానము అని అంటారు. అంటే అసలైన లేనిది ఖచ్చితమైన జ్ఞానం. సన్యాసం ద్వారా చెడు కర్మను వదిలించుకోవడం ద్వారా మరణము, పునర్జన్మల యొక్క భయము, వాటి నుండి విముక్తి లభించడం ద్వారా పొందినటువంటి జీవాజీవ విచక్షణ జ్ఞానాన్ని కైవల్యం అంటారు. గతీయ కర్మలను నిర్మూలించడం తరువాత వచ్చిన ఆత్మానాత్మల జ్ఞానమే కైవల్య జ్ఞానం. ఈ దశకు చేరిన ఆత్మ ఈ జీవితం తరువాత మోక్షాన్ని పొందుతుంది. జ్ఞానోదయం అనేది లోడ్ చేయబడినటువంటి పదం. 5 నిమిషాల పాటు ధ్యానం మరియు బుద్ధిపూర్వకత గురించి చదివిన తర్వాత మీరు జ్ఞానోదయం పొందిన వ్యక్తి యొక్క జ్ఞానోదయం పొంది చిత్రాన్ని చూడబోతున్నారు. కాబట్టి ఇది సాధారణంగా బట్టతల ఉన్న వస్త్రాలు ధరించి ముఖంపై మృదువైన చిరునవ్వుతో నిశ్శబ్దంగా కూర్చొని ఉంటుంది. జ్ఞానోదయం అంటే
విపరీతమైన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఏదైనా ఏకైక సినిమాకు వెళ్ళాలి అనిపిస్తుంది. ఏంది విచిత్రం ఏమంటే, మీ మానసిక చిత్రం నుండి సన్యాసిని తొలగించడం మరియు దానిని మనతో భర్తీ చేయడం చాలా కష్టం. అది ఆత్మవంచనతో రాదు. జ్ఞానోదయం యొక్క లక్షణాలు: వాటిపై చర్య తీసుకోకుండా ప్రేరణల ఉత్పన్నాలపై గమనించేవాళ్ళు సామర్థ్యం గలవారు. 2, కోల్పోకుండా శ్రద్ధ వహించే సామర్థ్యం, ఆలోచన రైళ్ళు. 3, నైతికంగా వ్యవహరించడానికి తనతో చర్చ జరపగల కారణం, సామర్థ్యం. తర్వాత 4, నైతికంగా వ్యవహరిస్తారు, నైతికంగా సహజంగా ఉత్పన్నమైనటువంటి కరుణను తెలియజేస్తారు. ఇలా చూసినప్పుడు జ్ఞానోదయం అనేది ఎంత కష్టపడినా కనీసం కొంతైనా చేరుకోవచ్చు. బహుశా ఇది ఉత్తమమైన పాఠాలతో పాయింట్లను సంగ్రహించకపోవచ్చు, కానీ ఇది శరీరం కనీసం జ్ఞానోదయాన్ని ప్రత్యేక డొమైన్ ద్వారా తరలి దాని యొక్క లబ్ధిని పొందుతాము. అలాగే ఆధ్యాత్మిక భక్తుడు మరియు దానిని మనలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురండి. జ్ఞానోదయం ఒక సాధన. జ్ఞానోదయం అంటే మనపై ఒక వెలుగు వెలిగించుకోవడం, ఇవన్నీ లేదా ఏమీ కాదు, కానీ రోజువారీ మెరుగుదల యొక్క దశల వారీ ప్రక్రియ. మీరు చేయవచ్చును. వ్యాయామాలు జ్ఞానోదయ యొక్క లక్షణాలను నిర్మించడం మరియు మీరు వేసే ప్రతి అడుగులో సంతోషంగా ఉండండి. ప్రతి అడుగు ఉంటుంది. జీవితాన్ని చక్కగా జీవించే మీ సామర్థ్యాన్ని మెరుగుపరచండి మరియు దాని గురించి నిగూఢమైనటువంటి లేదా వర్ణించలేది ఏమీ లేనట్టుగా జ్ఞానోదయం లభిస్తుంది. దానికోసం తాపత్రయపడండి. ఇది జ్ఞానోదయం అనే అర్థాన్ని మరింత ఎక్కువ ప్రశ్నగా కాకుండా, మీరు చెప్పితే ఏదైనా సరే సారూప్య భావన అంటే మీరు ఏ పనైనా సారూప్య భావన లేకుండా ఎలా చేస్తారు? మొదటి అభ్యాసం మనసు సుస్పష్టంగా ధ్యానం. ఇది మన జీవాత్మ యొక్క బాహ్యమైనటువంటి సంకేతాలను తెలుసుకొని మొదటి 2 గుణాలు మనకు ఉపయోగపడతాయి. బరుడు ప్రారంభించేటప్పుడు మీరు దీన్ని అస్సలు చేయగలుగుతారు. అది కేవలం మార్గం. జ్ఞానోదయం కేవలం కూర్చోవడం కంటే ఎక్కువ. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞానోదయం గురించి చూద్దాం. నైతికంగా వ్యవహరించడానికి మీతో చర్చలు జరపడం మరియు వాస్తవానికి దైనందిక వ్యవహారం చెడిపోయింది. ఇది స్పష్టంగా కష్టం కానీ చేదైన పని కాదు. తప్పక వస్త్రాలు లేదా పూనలు అవసరం లేదు. అయితే మీరు సోమరిగా ఉండకూడదు. అలాగే గమ్మత్తైనది, దుఃఖమావిడైనటువంటి జ్ఞానోదయం సహజంగా ఉద్భవించే కరుణ యొక్క అభ్యాసం. ఆనాపానసతి కరుణ సహజంగా ఉత్పన్నమవుతుందని చెప్పబడుతుంది. మనం మనుషులం, ఒకే పడవలో ఉన్నాం. మనమందరం తప్పుగా ఉన్నాము మరియు అనేక పోరాటాలను ఎదుర్కొంటున్నాం. పదాలను పూర్తిగా ధిక్కరించే అంతర్గత మదనం పూర్తిగా బయటపడిపోతుంది. అంతర్గత స్థితి యొక్క బలహీనమైనటువంటి వర్ణన అవుతుంది. అభ్యాసం దీనిని తన వాగ్దానంగా సరిపోతుంది. చివరిగా ఈ రోజుల్లో మేము ఆలోచనలను అర్థం చేసుకున్నాము. దాన్ని అర్థం చేసుకున్నాము. అలవాట్లు మునిగిపోనివి మసకబారుతాయి. ఆచరించే అలవాట్లు అప్రయత్నంగా మారుతాయి. తెలివి తక్కువ ఆలోచనలు వినోదం కాదు, ఏమీ లేకుండా పోయినా మరియు అదే విధి తెలివి తక్కువ చర్యలకు వేచి ఉంటుంది.
మీరు వేసే ప్రతి అడుగు మీ దృష్టి యొక్క కాంతితో ప్రకాశించే, మీ దృష్టి యొక్క మార్గం ప్రకాశించే మార్గంలో ఉంటుంది. మీరు ఎప్పటికీ పరిపూర్ణంగా ఉండరు, మరియు వాస్తవానికి మీరు ఉండాలని మీ ఆశించరు. కొనసాగించండి. కాబట్టి మీరు కేవలం ఆలోచనగా గుర్తించే తదుపరి ఆలోచన లేదా వాస్తవానికి ఆ తరువాత క్షణం మీరు చెల్లించగలరు. దృష్టిని మీరు శ్రద్ధతో వెలుగుతూ ఉన్నారు. శ్రీకాంతాయ కళ్యాణదేని శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాస మంగళాసారమై సర్వేశ్వర రాజార్య శ్రీయాస్తు మంగళం.